అనంతపురంలో 2 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఇల్లుని 35 లక్షలకు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఓ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇచ్చిన డబ్బు తీసుకుని ఇల్లు వదిలి వెళ్లలేదని రౌడీ మూకలను తీసుకొచ్చి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు, విద్యుత్ మీటర్ పగలగొట్టి దాడులు చేశారని వాపోయారు. నకిలీ పత్రాలు సృష్టించిన మోసగాళ్లు పోలీస్ కానిస్టేబుల్ను వెంట తీసుకొచ్చి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు అనంతపురంలోని శారదానగర్లోనిది. ప్రస్తుతం దీని విలువ సుమారు 2 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. దీన్ని 40 లక్షల రూపాయలకే అమ్మేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఓ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 1989లో సుసర్ల కనకదుర్గ అనే మహిళ 6.43 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఈ ఇల్లు నిర్మించారు. సత్యసాయి భక్తురాలైన కనకదుర్గ శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. కనకదుర్గ, ఆమె అక్క శ్రీలక్ష్మి ఇద్దరూ అవివాహితులు. పదవీ విరమణ తర్వాత కనకదుర్గ తన అక్క శ్రీలక్ష్మితో కలిసి అనంతపురంలోని ఇంట్లోనే ఉన్నారు. గతేడాది నవంబర్లో సొంత ఊరు రాజమండ్రికి వెళ్లి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ విషయం తెలిసి ఓ టీడీపీ నాయకుడు 2 కోట్ల రూపాయల విలువైన తమ ఇంటిని కొట్టేయడానికి నకిలీ పత్రాలు సృష్టించారని కనకదుర్గ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రౌడీ మూకలతో దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు, విద్యుత్ మీటరు సైతం పగులగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కానిస్టేబుల్ను వెంట పెట్టుకొచ్చి ఇల్లు వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరించారని వాపోయారు. హైదరాబాద్ లో ఉంటాము. మా తమ్ముడు మనోహర్, వీళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు మా మేనత్తలు. సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మి, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. మా నాన్నగారు, మా బాబాయ్ గారు, వీళ్ళు నలుగురు ఉండేవారు. శుభ్రం చేసుకుందామని వచ్చాము. సాయంకాలానికి ఫస్ట్ జయరామ్ నాయుడు అని ఒక ఆయన వచ్చారు, ఇద్దరు వచ్చారు బైక్ మీద. వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూసుకొని వీళ్ళెవరు అనుకుంటున్నాము. ఇంతలోకి వాళ్ళు కొంచెం బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడారు. ఒక ఆయన వచ్చి గట్టిగా బెదిరించారు. కంప్లైంట్ ఉంది మీ మీద, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని మమ్మల్ని బెదిరించారు. మా ఇంటి మేము శుభ్రం చేసుకుంటే కంప్లైంట్ ఏంటని చెప్పేసి మేము మీరెవరు అని అడిగితే ఆయన కొంచెం గట్టిగా అడిగితే అమర్నాథ్ అని చెప్పారు. మేము వీళ్ళు బెదిరించేటప్పటికీ భయపడిపోయి మేమేమో ఇక్కడ కాలేజీలోకి వెళ్ళామన్నమాట. కాలేజీలోకి వెళ్ళి వితిన్ 15 or 20 minutesలో మళ్ళీ ఇట్లా మాకు మీరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ఇక్కడ బద్దలు కొడుతున్నారని. అంటే ఇంకా వెంటనే వచ్చాము. వాళ్ళు వెళ్ళిపోయారు. మేము చూసేటప్పటికి అన్నీ పగిలిపోయింది. కనకదుర్గ బతికున్నప్పుడు ఆమెకు సేవలు చేశారని, అందుకు ప్రతిఫలంగా ఆమె తన ఇంటిని హిందూపురానికి చెందిన శకుంతల అనే మహిళకు వీలునామా రాసిచ్చినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని బాధితురాలు తెలిపారు. వీలునామా ఆధారంగా శకుంతల ఆ ఇంటిని పుట్టపర్తికి చెందిన ఈ శేఖర్ అనే వ్యక్తికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసినట్లు, ఆ జీపీఏతో అనంతపురం నగరపాలక సంస్థలో కనకదుర్గ పేరిట ఉన్న ఇంటిని శేఖర్ పేరుతో మార్పు చేస్తూ మ్యూటేషన్ చేయించారని బాధితులు వాపోయారు. సేల్ డీడ్, లింకు డాక్యుమెంట్లు ఉంటేనే ఆస్తి మ్యూటేషన్ చెయ్యాలనే నిబంధన ఉన్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు కేవలం జీపీఏతో వెళ్లిన వ్యక్తి పేరుతో ఇంటి యజమాని పేరు మార్చేసి కబ్జాదారులకు కొమ్ము కాశారని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇంటి వద్దకు రానియకుండా టీడీపీ నాయకుడు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుంచి తమ ప్రాణాలు కాపాడి తమ ఇంటి సమస్యను పరిష్కరించాలని బాధితులు జిల్లా ఎస్పీని, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల్ని వేడుకున్నారు. ఫస్ట్ జయరామ్ నాయుడు గారు అనేసి ఒక ఆయన ఫోన్ చేశారనమాట. చేసి ఆయన మీదేదో ప్రాబ్లంలో ఉందేట కదా, నేను సెటిల్ చేస్తానంటే నేను చెప్పాను, అంటే నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదండి. మేము ఫస్ట్ అనుకున్నాము కానీ ఇంత ప్రాబ్లమ్స్లో మేము అమ్మలేము, సో ఫస్ట్ అవన్నీ క్లియర్ అయిన తర్వాత చేస్తాము అంటే, లోకల్ వాళ్ళందరూ 2 కోట్ల కంటే తక్కువ అమ్మద్దు అంటున్నారండి ఇక్కడ అనేసి ఆయన కొంచెం ఇదిగా మాట్లాడి 40-50 కంటే ఏమొస్తుంది ఇక్కడ, అమ్మేసుకొని వెళ్ళిపోవాలని చెప్పాడు. ఫస్ట్ విల్ తయారు చేసుకొని దాని తర్వాత అది ఫోర్జరీ ఎలా తెలిసిందంటే మా అత్త సంతకాలు మాకు తెలుసు, అంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో అది చూడంగానే నాకు అర్థమైపోయింది అది ఫోర్జ్డ్ విల్ అనేసి. వీళ్ళు ఒకటి జీపీఏ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ చేశారు. ఇది ఎలా తెలిసిందంటే నేను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం ఇవన్నీ చేస్తూ నేను ఈసీ తీసుకుందాము. సో దాని వెంటనే నేను చూస్తే అది ఎవరో ఈ శేఖర్ అన్న వ్యక్తి చేశాడు. ఆ ఈ శేఖర్ ఎవరు అంటే ఆ బి శకుంతల అన్న ఆవిడ ఈ శేఖర్కి జీపీఏ రాసిచ్చింది. ఆ బి శకుంతల అన్న ఆవిడకి మా అత్త ఇల్లు రాసిచ్చినట్టుగా ఫ్రీగా వాళ్ళు విల్లో పెట్టారు. సో ఇది డెఫినెట్లీ ఇట్ ఇస్ అ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్. జయరామ్ గారు, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఆయన ఇవన్నీ ప్రాబ్లంలో ఉంది కదా, నువ్వు తొందరగా సెటిల్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్, ఇవన్నీ మీకు తలకాయ నొప్పి,
ఎందుకు మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు మీకు ఇవన్నీ సెట్ అవ్వదని కూడా చెప్పారు ఆయన. హెల్ప్ చేస్తే వాడు ఎవరో ఆ ఈ శేఖర్ అన్న అతను ఫ్రాడ్ చేసిన వాడిని పట్టుకొని వాడిని బ్రింగ్ హిమ్ టు ద లా. సో నన్ను సెటిల్ చేసుకోమంటారు ఏంటండి? మా ఇల్లు మాది, మా అత్తల ప్రాపర్టీ, మా యాన్సిస్టర్ ప్రాపర్టీ, వై షుడ్ వీ సెటిల్? దట్ ఈస్ ది థింగ్ సార్. శారదానగర్లోని ఇంటిని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బాధితులకు అండగా కార్పొరేటర్ ఆధ్వర్యంలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.